ప్రాణికోటి జీవనాధారమైన జలాలను ఇచ్చే నదులని దేవతలుగా భావించి పూజించే సంస్కృతి మనదని, నిండుకుండెలా ఉన్న శ్రీశైలం జలాశయం వద్ద కృష్ణమ్మకు జలహారతిని ఇవ్వడం ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చిందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సమృద్ధిగా కురుస్తున్న వర్షాలు రైతుల కళ్లల్లో ఆనందం నింపుతున్నాయని, ఇది రాష్ట్రానికి శుభసూచకమన్నారు. అనంతరం శ్రీశైలం జలాశయం వద్ద కృష్ణమ్మ తల్లికి పూజ నిర్వహించి హారతి ఇచ్చే కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు పాల్గొని ప్రాజెక్టును సందర్శించి కృష్ణమ్మ పరవళ్లను తిలకించడం జరిగిందన్నారు. నమస్కరోమి నమః పార్వతీ పతయే యమునే చైవ గోదావరి నర్మదా సింధు కావేరీ.